నేను ఎప్పటికప్పుడు నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ లేకపోతే కొన్నిసార్లు ఆపరేషన్స్ సంబంధించి మనం మీడియా టచ్ చేయలేకపోయినా విదేశీ మీడియా టచ్ చేసిన వాటికి సంబంధించిన కొన్ని పాయింట్స్ కొంతమంది మిత్రులు నాకు పంపిస్తూ ఉంటారు. నేను వాటిని ఫోకస్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత కానీ బయటపడవు. ఆపరేషన్ సింధూర్ అయినా అంతే, అట్లాగే మయన్మార్ మీద దాడి అయినా సరే. ఇప్పుడు 7 నెలల తర్వాతన 2025లో భారత సైన్యం మయన్మార్లో చేసినటువంటి కోవర్ట్ ఆపరేషన్కి అధికారిక ధృవీకరణ జరిగింది. నేను రిపబ్లిక్ డేలో వాళ్ళకి ఇచ్చినటువంటి శౌర్య చక్ర పురస్కారాలతో 2025 జూలైలో ఇండో మయన్మార్ సరిహద్దులో భారత సైన్యం నిర్వహించినటువంటి రహస్య సైనిక దాడి సంబంధించిన సాక్ష్యం ఏంటంటే 2026 రిపబ్లిక్ డే ముందు రోజున విడుదలైన శౌర్య చక్ర అవార్డు సైటేషన్ ద్వారా తొలిసారి అధికారికంగా వెలుగులోకి వచ్చింది. బయటికి చెప్పరు సైన్యం కొన్ని. 21 పారా అంటే స్పెషల్ ఫోర్సెస్ చెందినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ ఘటాగే ఆదిత్య శ్రీకుమార్ ఈ ఆపరేషన్కి స్వయంగా ప్లాన్ చేసి నాయకత్వం వహించారు. అందుకే ఆయనకి శౌర్య చక్ర ఇచ్చారు. జూలై 11 నుంచి జూలై 13 మధ్యన మయన్మార్లోని ఓ బలంగా కట్టుబడి ఉన్నటువంటి యాంటీ నేషనల్ ఎలిమెంట్ క్యాంప్ భారతదేశంలో విధ్వంసాలు సృష్టించి ఆ తర్వాత పారిపోతూ ఉంటుంది. మణిపూర్ కానీ ఇట్లాంటి చోట్ల అట్లాంటి వాళ్ళని అక్కడ కాల్చి చంపారు. 9 మంది సాయుధ ఉగ్రవాదుల్ని కాల్చి చంపారు. వాళ్ళలో కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లో ఉల్ఫా ఇండిపెండెంట్ తమ మయన్మార్ ఈస్టర్న్ హెడ్ క్వార్టర్స్ మీద డ్రోన్ దాడి జరిగిందని ప్రకటించింది. అయితే భారత సైన్యం అధికారికంగా అయితే ఖండించింది. ఇప్పుడు విడుదలైన సైటేషన్ ద్వారా ఆపరేషన్ నిజమన్నటువంటిది బయటపడింది. శౌర్యచక్ర సైటేషన్లో ఏముందంటే పటిష్టమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏర్పాటు చేసి మిషన్కి అనుగుణంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చి శత్రు భూభాగంలోకి స్వయంగా చేసిన ప్రమాదకరమైనటువంటి రికాన్సెన్స్ కారణంగా కఠినమైన డిసెన్షన్ ప్రోటోకాల్స్ అమలు చేశారు. అనేక యూనిట్లతో సమన్వయం చేసుకున్నారు అంటూ 77వ రిపబ్లిక్ డే సందర్భంగా 70 మంది సాయుధ దళాల సిబ్బంది గ్యాలంటరీ అవార్డులు ఇచ్చారు. 13 శౌర్య చక్రాలు, 1 మృతుడికి, 1 అశోక్ చక్ర, 3 కీర్తి చక్రాలు ఇచ్చారు. అందులో శౌర్య చక్ర తీసుకున్నటువంటి అధికారికి ఈ పని చేశారు అన్నటువంటిది తేలింది ఇప్పుడు.